भगवती। Our chief guest, Dr. Madam, sir, our director and principal, and my colleagues and my dear students, good afternoon. And we want to celebrate today farewell day and freshers party. So first year వాళ్ళకి freshers party అవుతుంది, second year వాళ్ళకి farewell day అవుతుంది. నాతోటి చదువుతున్న విద్యార్థులకు ఫ్రెషర్స్ అండ్ ఫేర్వెల్ పార్టీ శుభాకాంక్షలు. ఈ కాలేజ్లో అడ్మిషన్ తీసుకొని ఈ కోర్సు చదువుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను 10వ తరగతి వరకు చదువుకున్న మా స్కూల్లో కేవలం పాఠాలు మాత్రమే చదివే వాళ్ళం. కానీ ఇప్పుడు మా కాలేజీలో ప్రాక్టికల్స్ కూడా నేర్పిస్తున్నారు. ఈ ప్రాక్టికల్స్కు పర్మిషన్ ఇస్తున్న మాకు ఇంతగా హెల్ప్ చేసిన మా ప్రిన్సిపల్ సార్ గారికి ధన్యవాదాలు. చాలా నేర్చుకున్నాను. మాకు అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తున్న ప్రిన్సిపల్ సార్ గారు అండ్ చదువు అపర్ణ మ్యామ్, రేఖా మ్యామ్ అండ్ నవీన్ సార్ గారు మాకు ఎంతో మంచి విద్యను అందించారు. అలాగే ట్రైనింగ్ విషయంలో నర్సింగ్ సూపరింటెండెంట్ శోభా మ్యామ్ అండ్ ఆర్ఎంఓ డాక్టర్ రహీం సార్ గారు అండ్ హాస్పిటల్ స్టాఫ్ మాకు ట్రైనింగ్ సమయంలో చాలా సహాయం అందించారు. థ్యాంక్ యూ సార్. పిల్లలు మంచిగా మీరు అన్ని ఇయర్స్ మంచిగా కంప్లీట్ చేసుకొని కష్టపడి మీరు కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు సర్టిఫికేట్ అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఏదన్నా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వెళ్ళి మీరు మంచిగా జాబ్ చేసుకోండి. ఏంటంటే కష్టపడి చేస్తారు. మీ తల్లిదండ్రులు కూడా మీ కొరకు ఎంతో కష్టపడి మీకు ఈ ట్రైనింగ్ చేసుకునేటట్లు చూస్తారు. కాబట్టి మీరు ఎట్లనో ఇక ప్రైవేట్లలో వెళ్ళి మంచిగా జాబ్ వెతుక్కోండి. టైం వేస్ట్ చేసుకోకండి. ఫర్దర్ ఇంకా వేరే ట్రైనింగ్ కూడా చెయ్యండి. కంటిన్యూ చదువుకోండి. ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. పిల్లలందరూ ఎవరైనా నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మంచిగా చదువుకోండి అమ్మా. ఇంకా వేరే జిఎన్ఎం, బిఎస్సీ నర్సింగ్ అవి కూడా చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకొని మంచిగా చదువుకోండి కష్టపడి. ఇదే ఉద్యోగంలో ఉంటాము, ఇంట్లోనే డిపెండ్ అవుతాము దీని మీద అని ఎప్పుడు పెట్టుకోకండి. మంచి ఆలోచనలతో, మంచి తెలివితేటలతో మంచిగా చదువుకోండి. ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా మీ సీనియర్స్ అన్ని విషయాలు తెలుసుకొని మంచిగా చదువుకొని మంచిగా బతుకండి అమ్మా. Okay, good afternoon to the respected Honorable Principal Sir and Correspondent Godavari Madam and RMO Sir, Rahim Sir and our Nursing Superintendent Shobha Ma'am and to our my colleagues staff. Okay, మనమందరం ఇక్కడ అయినామో మనకు తెలిసిందే. ఫేర్వెల్ కమ్ ఫ్రెషర్స్ అంటే సెకండ్ ఇయర్స్ మీకు కాలేజ్కు ఇన్వైట్ చేస్తున్నారు, వాళ్ళేమో మీకు గుడ్ బై చెప్తున్నారు. అంతే కదా ఫేర్వెల్ అంటే. సో ఇక్కడ నేను కొన్ని నిమిషాలు మరి కాలేజ్ గురించి మాట్లాడతాను. ఓకే, కొద్దిగా ఓపికగా వినండి. ఇది రోజు క్లాసెస్లో చెప్పేది కాదు. ఇప్పుడు అందరూ ఓకే మంచిగా ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు 10th కాగానే ఇంటర్మీడియట్స్లో జాయిన్ అవుతున్నారు, ఎంపీసీ బైపీసీస్లో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. కానీ కొందరు ఫినాన్షియల్ స్టేటస్ వల్ల వాళ్ళు విద్యకి దూరం అవుతున్నారు. 10th కాగానే చాలా మటుకు మనం చూస్తే చాలా మరి ఫినాన్షియల్గా సపోర్ట్ లేక 10th క్లాస్ కాగానే ఏదో డైలీ వేజెస్కి కానీ లేకపోతే పొలాల్లో ఫీల్డ్స్లో పనికి వెళ్తున్నారు. సో అలాంటి విద్యార్థులకు ఒక అవకాశం కల్పించాలని ఆ ప్రధాన ఉద్దేశంతో మన రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ గారు మరి ఉచిత విద్యను అందిస్తూ అదేవిధంగా విద్య మాత్రమే కాదు కానీ వారికి చదివిన వెంటనే ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించాలనే
గొప్ప నేపథ్యంతో మరి అలాంటి వారినే ఎక్కువగా బిలో పావర్టీ లైన్ ఉన్న వారినే ఎక్కువగా మరి సార్ గ్యాదర్ చేసుకొని మరి మీ అందరికి కూడా ఇప్పటికీ 15 ఇయర్స్గా ఎంతో మందికి 2 ఇయర్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అందించారు. అదేవిధంగా వారు ఎంతోమంది గవర్నమెంట్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్లో మరి వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఉండడానికి ప్రధాన కారణం మన ప్రిన్సిపల్ సార్ గారికి ఒక్కసారి కృతజ్ఞతలు చెల్లించాలి. Remix. ఈరోజు చైతన్య వొకేషనల్ జూనియర్ కాలేజ్ నుండి ఫ్రెషర్స్ అండ్ ఫేర్వెల్ పార్టీ జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలందరినీ తెలియజేయనది ఏమనగా మన యొక్క ఎంఎల్టీ కోర్సు, అలాగే ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు, అగ్రికల్చర్ కోర్సు 3 కోర్సులు మన కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కోర్సులు గత 15 సంవత్సరాలుగా నిరవాయకంగా జరుగుతుంది. ఈ యొక్క కోర్సులు చదివిన పిల్లలందరూ కూడా మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. అలాగే ఈ 3 కోర్సులు కూడా చాలా జీవితానికి ముఖ్యమైనవి. ఆహారము, ఆరోగ్యంతో కూడుకున్న కోర్సులు. ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ ఆరోగ్యానికి సంబంధించినవి, ఆహారానికి సంబంధించినవి. మన యొక్క అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ 3 కోర్సులు కూడా సమాజంలో ఒక మంచి విధి నిర్వహణలో ఉన్నాయి. విధి నిర్వహణలో మాయంతో భాగస్వామ్యం కూడా జరుగుతుంది. కనుక మేము సమాజం పట్ల శ్రేయస్కరంగా ఉండటానికి, పిల్లలందరూ కూడా సమాజంలోనే సేవ చేసే అవకాశం దొరకడం ఈ కోర్సుల యొక్క గొప్పతనంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ కోర్సు నడిపించడానికి పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి చదువుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా మంచి జాబ్లో వెళ్ళగలుగుతున్నారు. దాన్ని నేను సంతోషిస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి డాక్టర్ రహీం గారు, ఆర్ఎంఓ జిల్లా ఆసుపత్రి గారు, అలాగే నర్సింగ్ సూపరింటెండెంట్ శోభా గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఆ యొక్క పిల్లల యొక్క ఫేర్వెల్ పార్టీని విజయం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ రహీం గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. అక్కడ ఒక చైతన్య వొకేషనల్ కాలేజ్ పిలుపు మేరకు నేను ఇక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చిన. ఈ సందర్భంగా చూసినది ఏంటంటే ఈరోజు ఫ్రెషర్స్ మరి ఫేర్వెల్ పార్టీ పెట్టుకున్నారు.
ఈ ఫేర్వెల్ ఫ్రెషర్స్ పార్టీలో కొత్తగా జాయిన్ అయ్యి వచ్చిన స్టూడెంట్స్ మళ్ళీ ఇప్పుడు ఈ కోర్సులు 2 ఇయర్స్గా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతున్న స్టూడెంట్స్కి ఫేర్వెల్ పార్టీ వాళ్ళు అరేంజ్ చేసినారు. ఈ సందర్భంగా నేను చూసింది ఏంటంటే ఈ కాలేజ్ తరఫున ఈ బిలో పావర్టీ లైన్ కానీ కొందరు వాళ్ళ పరిస్థితులు లేకుంటే వాళ్ళ ఏ బాధలు లేకుంటే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ గైడెన్స్ లేకుండా లేకుంటే వాళ్ళు డబ్బులు లేక వాళ్ళు చదువు మానేస్తారు. అట్లా కాకుండా కిషన్ గారేమో ఈ చైతన్య వొకేషనల్ కాలేజ్లో 3 కోర్సులు MLT, MPHW మరి అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ గురించి ఈ వొకేషనల్ కోర్సెస్ 2 ఇయర్స్ కోర్సెస్ ఇచ్చి వాళ్ళకు ఒక గైడెన్స్ ఇచ్చి ఒక కొత్త లైఫ్ వాళ్ళకు ఒక కొత్త వాళ్ళకు జీవోపాధి వచ్చేటట్టు చేస్తున్నారు. కాబట్టి సార్కి మళ్ళీ స్టూడెంట్స్కి అందరికీ నేను కంగ్రాచులేషన్స్ అభినందనలు చెప్తున్నాను.